మహబూబ్నగర్ జిల్లా బయ్యారం మండలంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. బయ్యారంలోని ఇనుపరాయి గుట్టను సందర్శించిన ఆమె రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఖనిజాన్ని సింగరేణికి అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరారు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని నినదించి మనం కాపాడుకున్నటువంటి ఉక్కు ఖనిజ సంపదను ఇక్కడి ప్రాంత ప్రజలకు ఇప్పటి వరకు కూడా తెలంగాణ వచ్చి 12 ఏళ్ళైనా కూడా ఉపయోగించుకోలేకపోతున్నాం. కాబట్టి మరి ఇక్కడి ప్రాంత ప్రజలు యువతీ యువకులు ఇప్పటికీ కూడా ఉద్యోగ అవకాశాలు లేక వ్యాపార అవకాశాలు లేక పేదరికంలో వెనుకబడి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ బయ్యారం ఉక్కుని ఇక్కడ ప్రాంత ప్రజలకు పనికొచ్చే విధంగా ఉపయోగించుకోవాలని చెప్పి మేమందరం కూడా బలంగా విశ్వసిస్తూ ఉన్నాం. తెలంగాణ రక్షణ సేన తరఫున ఇవాళ బయ్యారం మండలంలో చెర్లపల్లి గ్రామంలో మేము ఇనుపగుట్టనంతా కూడా చూసి రావడం జరిగింది. ఆ నిక్షేపాలు అట్లనే ఉన్నాయి. వాటిని వాడుకోవడానికి ప్రభుత్వం తక్షణమే ప్రణాళిక రూపొందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఇదివరకు ముఖ్యమంత్రి గారు కూడా మరి గ్రీన్ మైనింగ్ చేస్తామని చెప్పినారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎటువంటి ముందడుగు కూడా పడలేదు. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కోరుకుంటున్నారు, ముఖ్యంగా యువతి యువకులందరూ కూడా కోరుకుంటున్నారు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉపాధి కలుగుతుందని కోరుకుంటా ఉన్నారు. లేదంటే మీరు సింగరేణి కన్నా ఈ ఇనుప ఖనిజాలని ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్